మామయ్య వాళ్ళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. న్యూస్ నెంబర్ 1. మామ నిన్న ఐసీసీ వాళ్ళు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ని అనౌన్స్ చేశారు. మామ మనం అనుకున్నట్టుగానే ఈ అవార్డు ని జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ బుమ్రాజీ. పేస్ లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కొట్టిన ప్లేయర్స్ లో తన 4th ప్లేయర్ మామ. దీనికి ముందు 2008 లో డేల్ స్టెయిన్ కొట్టాడు, 2014 లో మిచెల్ జాన్సన్, 2019 లో ప్యాట్ కమిన్స్, ఇప్పుడు 2024 లో బుమ్రా. న్యూస్ నెంబర్ 2. మామ విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఆడబోయే డొమెస్టిక్ మ్యాచెస్ కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాడని మనకు బాగా తెలుసు. అయితే తన ప్రాక్టీస్ ఎలా చేస్తున్నాడు, ఏ షాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనే విషయం కూడా బయటకు వచ్చింది. మామ కోహ్లీ కావాలని సంజయ్ బాంగర్ని తన ప్రాక్టీస్ కోసం పిలిపించుకుంటున్నారంట. తన ప్రాక్టీస్ లో సిమెంట్ స్లాబ్ మీద చేస్తున్నారు అండ్ తన ప్రాక్టీస్ లో మోస్ట్లీ బ్యాక్ ఫుట్ షాట్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారంట. తన రేంజ్ ఆఫ్ స్క్వేర్ వికెట్ షాట్స్ ని డెవలప్ చేసుకుందామని బ్యాక్ ఫుట్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది మామ కంప్లీట్ గా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ గురించి. న్యూస్ నెంబర్ 3. మామ నిన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయిన రాహుల్ కర్నల్ విరాట్ కోహ్లీకి ఒక ఆర్ట్ వర్క్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. మామ ఆర్ట్ వర్క్ మాత్రం అదిరిపోయింది. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఆర్ట్ వర్క్. బ్యాట్స్ తో బలే చేశారు కదా. సో మనోడి కోసం ఒక లైక్ వేసుకోండి మామ. న్యూస్ నెంబర్ 4. మామ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అమరావతిలో 800 కోట్ల బడ్జెట్ తో ఒక క్రికెట్ గ్రౌండ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మా ఈ గ్రౌండ్ కెపాసిటీ ఎంతో తెలుసా? అక్షరాల 1,25,000 మంది కెపాసిటీ. ఇన్ కేసు ఇది కడితే ఇండియాలో ఉన్న లార్జెస్ట్ క్రికెట్ గ్రౌండ్ ఇదే. మా ఏసీఏ ప్రెసిడెంట్ విజయవాడ ఎంపీ కేసినేని గారు ఈ గ్రౌండ్ కోసం 60,000 ఎకరాల ల్యాండ్ అనౌన్స్ చేశారు. ఈ గ్రౌండ్ కట్టడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం బీసీసీఐని కూడా అడిగారంట. ఎంపీ గారు చెప్పిన దాన్ని బట్టి అమరావతిలో 200 ఎకరాల్లో కట్టబోతున్న స్పోర్ట్స్ సిటీలో ఈ గ్రౌండ్ ని ప్లాన్ చేశారంట. ఎంత తక్కువ వేసుకుని ఈజీగా ఇంకో 10 years పడుతుంది మామ ఇది కంప్లీట్ అవడానికి. న్యూస్ నెంబర్ 5. మామ మొన్న నరేంద్ర మోడీ స్టేడియం లో కోల్డ్ ప్లే కాన్సర్ట్ జరిగింది కదా. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కి ఏకంగా 1,34,000 మంది అటెండ్ అయ్యారు. 21st సెంచరీలోనే ఏషియాలో జరిగిన బిగ్గెస్ట్ కాన్సర్ట్ ఇదే మామ. ఈ కాన్సర్ట్ కి మన బూమ్రా చీఫ్ గెస్ట్ మామ. న్యూస్ నెంబర్ 6. మామ నిన్న బిగ్ బాష్ లీగ్ లో ఫైనల్ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ అండ్ హోబార్ట్ హరికేన్స్ కి మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో హోబార్ట్ హరికేన్స్ టీమ్ 7 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ టీమ్ 20 ఓవర్స్ లో 182 రన్స్ కొడితే ఈ స్కోర్ ని హోబార్ట్ హరికేన్స్ టీమ్ జస్ట్ 14.1 ఓవర్స్ లోనే చేసేసి పక్కన పెట్టింది. చేజింగ్ లో మిచెల్ ఓవెన్ 42 బాల్స్ 108 రన్స్ కొట్టాడు. మామ ఫైనల్ మ్యాచ్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ చేశాడు. మీరు స్క్రీన్ మీద చూసిన ఫోటోలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న బొట్టోడి 2015 లో మిచెల్ ఓవెన్. తను ఆ రోజు ఆడియన్స్ లో చీరింగ్ చేస్తున్నది హోబార్ట్ హరికేన్స్ టీమ్ కోసం. ఇప్పుడు తానే దగ్గరుండి హరికేన్స్ టీమ్ ని ఫైనల్ లో గెలిపించాడు. బిగ్ బాష్ లీగ్ లో ఫర్ ద ఫస్ట్ టైం హరికేన్స్ టీమ్ టైటిల్ ఎత్తేలా చేశాడు. తను సపోర్ట్ చేసే టీం కి తన చేతుల మీదుగా ఫస్ట్ టైం కప్ కొట్టించడంలో భలే కిక్కుంటుంది కదా మామ. న్యూస్ నెంబర్ 7. మామ నిన్న వెస్టిండీస్ టీం పాకిస్తాన్ కి వెళ్లి పాకిస్తాన్ టీం ని ఓడించింది. మామ దాదాపు 34 years తర్వాత వెస్టిండీస్ టీం పాకిస్తాన్ టీం ని పాకిస్తాన్ లోనే ఓడించింది. ఈ మ్యాచ్ వెస్టిండీస్ గెలవడంతో ఈ సిరీస్ 1-1 తో డ్రా అయింది. న్యూస్ నెంబర్ 8. మామ సురేష్ అయిన మహాకుంభ మేళాకి అటెండ్ అయ్యారు. మామ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది తన మహాకుంభ మేళాలో దిగిన ఫోటోస్. న్యూస్ నెంబర్ 9. మామ ఐసీసీ అవార్డ్స్ లో ఉమెన్స్ కేటగిరీలో 2024 ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్మృతి మందానికి ఇచ్చారు. మామ 2018 లో కూడా తనకి ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు. 2018 లో కూడా ఐసీసీ క్రికెటర్ అవార్డు ఇచ్చారు. 2021 లో కూడా తనకి ఐసీసీ క్రికెట్ అవార్డు ఇచ్చారు. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో 4 ఐసీసీ అవార్డ్స్ కొట్టిన లేడీ క్రికెటర్ స్మృతి మందన. ఇండియన్ క్రికెట్ లో అయితే ఇప్పటి వరకు ఎవరు అన్ని ఐసీసీ అవార్డ్స్ కొట్టలేదు. షీ ఇస్ ద ఓన్లీ వన్. న్యూస్ నెంబర్ 10. మామ రాజ్కోట్ గ్రౌండ్ లో నెక్స్ట్ రంజీ మ్యాచ్ కోసం బోత్ జడేజా అండ్ పూజారి ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. మామ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటోస్ ఆ ప్రాక్టీస్ సెషన్ నుంచి బయటకు వచ్చినవి. న్యూస్ నెంబర్ 11. మామ నిన్న 2024 ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ని ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయిన అజ్మతుల్లా ఉమర్జాకి ఇచ్చారు. మామ మనోడు 2024 లో 24 years ఏజ్ లో 417 రన్స్ కొట్టాడు విత్ యావరేజ్ ఆఫ్ 52.2 అండ్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 105.6 అండ్ 17 వికెట్స్ కూడా తీసాడు విత్ యావరేజ్ ఆఫ్ 20.4. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కి నెక్స్ట్ రైజింగ్ స్టార్ తానే అంటున్నారు. మామ న్యూస్ నెంబర్ 12. మామ వినోద్ కంబ్లీ సెకండ్ వైఫ్ అయిన ఆండ్రియా రీసెంట్ గా ఒక బ్రాడ్కాస్ట్ లో మాట్లాడుతూ తన 2023 వినోద్ కంబ్లీతో డివోర్స్ కోసం అప్లై చేశానని చెప్పారు. కానీ అది అప్లై చేసిన కొన్ని రోజులకి ఆ డివోర్స్ అప్లికేషన్ ని వెనక్కి తీసుకున్నానని చెప్పారు. మామ ఎందుకంటే తను లేకపోతే వినోద్ కంబ్లీ ఒంటరివాడు అయిపోతాడనే ఉద్దేశంతో తను డివోర్స్ తీసుకోలేదని చెప్పారు. తన 2023 వినోద్ కంబ్లీ మీద డొమెస్టిక్ అబ్యూస్ కేసు పెట్టారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా తను ఏమైపోతాడని బెంగ ఉంటే అసలు డొమెస్టిక్ అబ్యూస్ కేసు ఎందుకు పెట్టినట్టు? అసలు అప్పుడు నిజమా లేక ఇప్పుడు చెప్తే నిజమా జనాలకు అసలు అర్థం కావట్లేదు. మామ న్యూస్ నెంబర్ 13. మామ నిన్న ఇండియన్ T20 టీం చెన్నై నుంచి రాజ్కోట్ కి ట్రావెల్ చేసింది ఫర్ నెక్స్ట్ మ్యాచ్. అయితే ఈ ట్రావెలింగ్ లో అక్షర్ పటేల్ బ్లాగ్ చేశాడు. మామ హీ క్యాప్చర్ ట్రావెల్ డైరీస్. సో ఇది మీరు చూడాలనుకుంటే అక్షర్ పటేల్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. డూ చెక్అవుట్. న్యూస్ నెంబర్ 14. మామ ఈ సంవత్సరం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ కోసం టికెట్స్ ఈ మంత్ 28న ఓపెన్ అవుతాయంట. మనం ఎలాగో టీవీ అండ్ ఫోన్స్ లో చూస్తాం అనుకోండి. ఇన్ కేస్ మీరు లైవ్ లో గ్రౌండ్ లో చూడాలనుకుంటే మీకోసమే ఇన్ఫర్మేషన్. న్యూస్ నెంబర్ 15. మామ ఈ సంవత్సరం బీబీఎల్ లో హైయెస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్స్ మీద క్లిక్ వేస్తే ఫస్ట్ ప్లేస్ లో మిచెల్ ఓవెన్ విత్ 452 రన్స్. సెకండ్ ప్లేస్ లో మన డేవిడ్ వార్నర్ మామ విత్ 405 రన్స్. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని తెలియక ఐపీఎల్ ఈ సంవత్సరం ఎవరు కొనలేదు డేవిడ్ వార్నర్ ని. థర్డ్ ప్లేస్ లో కూపర్ కోనెలీ విత్ 351 రన్స్.